హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాళ ఈ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ అండి. దీన్నే మసాలా వంకాయ అని కూడా అంటారు. సో గుత్తి వంకాయ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పావు కేజీ వంకాయలు అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసేసి పెట్టేస్తున్నాను. ఈ ప్లేట్లో చూపించే వచ్చేసి అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేశాను. ముందుగానే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు, వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకోవాలి. వంకాయలని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు వదిలేసేసేయండి. 2 మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూస్తున్నారా, మనకి వంకాయలు అనేవి కాస్త కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి. మరి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా తిప్పుకుంటూ మరొకసారి మూత పెట్టి వదిలేద్దాము. ఈలోపు మనం మిక్సీ జార్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా తీసుకోవాలి. అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత 2 ఇలాచి, 2 లవంగం మొగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్కను తీసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. అవసరమైతే మధ్యలో వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద పట్టేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మరొకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఆల్మోస్ట్ మన వంకాయ ముక్కలు అయితే చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి ఈ వంకాయలని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. ఈ విధంగా అన్నీ కూడా మనం వంకాయలని ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఈ విధంగా వంకాయలని ప్లేట్లోకి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచుకొని అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని కాస్త చిటపటలాడనివ్వండి. అవి కాస్త వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉండండి. 2 నిమిషాల తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదండి వంకాయలని, సో ఈ విధంగా మసాలాలోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం వంకాయలన్నింటినీ కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసిస్తున్నాను. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ గిన్నె తక్కువ అయినట్లయితే చూసుకొని వేసేసుకోవచ్చు. నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టి వదిలేద్దాం. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అయితే మార్చుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మనకి అడుగంటుతుంది. సో ఒకసారి అంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి మన మసాలా వంకాయలలో నుంచి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం చక్కగా కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి వదిలేద్దాం. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. మూత పెట్టి వదిలేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు చూస్తున్నారా, ఆయిల్ అయితే చక్కగా పైకి తేలుతూ ఉంది, చూస్తున్నారు కదా. సో కొద్దిగా కసూరి మేతి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు చక్కగా కలర్ఫుల్గా కనిపించడం కోసం కలపట్లేదండి, ఎప్పుడైతే కలిపేస్తున్నాను. సో ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మనం కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఈ టైంలో మీరు కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొత్తిమీర ఏం యాడ్ చేయట్లేదు. సో ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్లో ఏదైనా చక్కగా బగారా రైస్ని, పులావ్ కానీ చేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అస్సలు చెప్పలేను.
సో గ్రేవీ కూడా చాలా చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. అలాగే వంకాయ కూడా మనకి ఉడకలేదు అనే ఛాన్స్ ఏముండదు, చక్కగా ఉడికిపోయి ఉంటుంది. సో నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో మనం రైస్ తింటూ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేద్దాము. సో ఇక్కడ మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పడం కోసం ప్లేట్లోకి అయితే రైస్ని తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా సరిపడా రైస్ని అయితే తీసేసుకొని ఇప్పుడు మనం కర్రీని యాడ్ చేసుకుందాం. సో ముందుగా వంకాయని అయితే వేసేస్తున్నాను, ఆ తర్వాత గ్రేవీ వేసేస్తున్నాను. గ్రేవీ అయితే చాలా చాలా బాగా వచ్చింది, మరీ దగ్గరికి రాలేదు, మరీ లూజ్గా రాలేదు, కరెక్ట్గా పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాము. చాలా చాలా బాగుందండి గ్రేవీ అయితే, అస్సలు టేస్ట్ చెప్పలేను. బగారా రైస్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో వంకాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే అమోఘం అండి, అస్సలు చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీగా శ్రావణ మాసం స్పెషల్ గుత్తి వంకాయ అయితే ప్రిపేర్ చేశాను మా ఇంట్లో ఈరోజు వచ్చేసి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.